ప్రజలు అంటే యూట్యూబర్స్ కానీ ఇంకా కొంత టెక్నాలజీ తెలియక అనుమానాస్పదంగా వాళ్ళు ఆ పదాన్ని వాడటం జరిగింది. వాస్తవంగా ఈ స్పేస్ ప్రోగ్రామ్ మూన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది 1950s స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అమెరికాకి రష్యాకి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎవరు స్పేస్ టెక్నాలజీలో ఫస్ట్ ఉండాలి అనే దానిపైన వారి మధ్య స్టార్ట్ అయిన పోటీ అది, ఒక స్పేస్ రేస్. ఎస్, ఇట్స్ నథింగ్ బట్ ఏ స్పేస్ రేస్. సో అప్పుడు అమెరికా అపోలో 11 ల్యాండ్ అయ్యింది మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ అపోలో 11 కంటే ముందు 10 మిషన్స్ని అమెరికా మూన్ మీదకి పంపించింది పరిస్థితులను అంచనా వేయడానికి. ల్యాండ్ అయితే ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ 10 మిషన్ల ద్వారా అంచనా వేసి 11వ మిషన్ ద్వారా డైరెక్ట్గా మూన్ మీద ల్యాండ్ అయింది. అయితే మూన్ మీద ల్యాండ్ అవ్వటానికి మరి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అంటే డెఫినెట్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు 1969లో మూన్ మీద ల్యాండ్ అయ్యారు అంటే అయ్యారు, చాలా తక్కువ టెక్నాలజీతో ఎక్కువ ఫండింగ్తో ల్యాండ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ కావటం అనేది చాలా ఈజీ వాళ్ళకి. ఓకే, సో ఎందుకు ఇప్పుడు మనం మొన్న క్రూను పంపామనేది లాస్ట్లో మాట్లాడదాం మనం. ఓకే, అయితే 11వ మిషన్లో వాళ్ళు విజయవంతంగా ల్యాండ్ కావటం జరిగింది. 11వ మిషన్లో విజయవంతంగా ల్యాండ్ అయ్యి అక్కడ వాళ్ళు ఫ్లాగ్ పెట్టిన వీడియోస్ తీయడం జరిగింది. అదేవిధంగా 11 నుంచి 17 అపోలో 17 వరకు కూడా కంటిన్యూగా ఈ మూన్ యాత్రలు అనేవి సాగటం జరిగింది. మరి ఒకవేళ ల్యాండ్ కాకపోయి ఉంటే 11 నుంచి 17 వరకు కంటిన్యూ చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు మనం ఎవిడెన్సెస్ చూద్దాం. సో ఫస్ట్ ఎవిడెన్సెస్, ఈ 7 మిషన్స్ లో అపోలో 13 ఒకటి వెనక్కి మళ్ళీ వచ్చింది, ఆక్సిజన్ సప్లైలో ప్రాబ్లమ్స్ ఏర్పడి వెనక్కి మళ్ళీ వచ్చింది. అది పోగా 6 మిషన్లు మూన్ మీదకి ల్యాండ్ కావటం జరిగింది. ఫస్ట్ మిషన్లో నుండి మొదలు పెడితే 17 అపోలో 17 వరకు కూడా వారు 382 కేజీల రాయినైతేంది శాంపుల్ని అయితే కలెక్ట్ చేసి కిందికి తీసుకురావడం జరిగింది ఈ 6 మిషన్లలో, 6 సక్సెస్ఫుల్ మిషన్స్లో భాగంగా. అదేవిధంగా అక్కడ అపోలో 11లోనే అక్కడ ఒక లేజర్ మిర్రర్ని మూన్ మీద ఉంచడం జరిగింది. ఎందుకు అనంటే లేజర్ మిర్రర్ ద్వారా కింది నుంచి భూమి మీద నుంచి లేజర్ దాని మీదకి వేస్తే అది లేజర్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తే తిరిగి భూమి మీదకి వస్తుంది. అది ఈ లైట్ ట్రావెల్ చేసిన టైమును ఆధారంగా చేసుకొని మనం మూన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎప్పుడు ఎంత ఉంది, ఎప్పుడు ఎట్లా మారుతూ ఉంది. సో మూన్కి పెరిజీ ఉంటుంది, అపోజీ ఉంటుంది భూమి చుట్టూ తిరగటం. షార్టెస్ట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ది పెరిజీ అండ్ లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్ ఇన్ ద ఆర్బిట్ ఈజ్ ది అపోజీ. ఆ క్యాలిక్యులేషన్స్ మనకు అవసరం నెక్స్ట్ మనం మూన్ మీదకి ఏదైనా మిషన్ పంపాలన్నా ల్యాండ్ కావాలన్నా. ఓకే, ఆ తర్వాత ఇక థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా చాలా సార్లు జరిగింది.